గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చన్నారు. నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నామన్నారు. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడడం సరికాదని, అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. తెలుగు జాతి ఒకటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని సూచించారు. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదన్నారు. వైవిధ్యాలతోటి ఆటలు ఆడడం మంచిది కాదన్న చంద్రబాబు ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదే అన్నారు. ఆర్టీఎస్లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్ నగర్కు ఇచ్చామని, దేవాదుల కల్వకుర్తి తానే ప్రారంభించారన్నారు. దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్లండి, ఎవరు వద్దన్నారన్నారు. కూడా అవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా బాగు చేసి మళ్ళా ట్రాక్ లో పెట్టే పరిస్థితి వస్తే బురదల్లి రాజకీయం చేస్తున్నారు. దీస్ నథింగ్ అబౌట్ బురదల్లి రాజకీయం. ఏంటి దానివల్ల 20 టీఎంసీ నీళ్లు ఏమైపోతుంది? ఒక రిజర్వాయర్ లో ఉన్నాయి ఈరోజు 20 టీఎంసీ నీళ్లు. ఇప్పుడు కూడా మాట్లాడతారు సిగ్గు కూడా లేకుండా. ఈ సంవత్సరం మేము చేసాం అందరినీవో 3,800 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 730 కిలోమీటర్లు కెనాల్స్ వెడల్పు చేసి అటు కుప్పం ఇటు మడకసిర నీళ్లు తీసుకెళ్లాం. అది రాజకీయం. అన్ని చెరువులు నీళ్ళు ఇచ్చాం. అది చేయకుండా ఈ చిల్లర రాజకీయాలు ఇలాంటివన్నీ పట్టించుకొని ఎంతో పని బురదలతో అంటుకుంటుందేమో, ఏం అంటుకోదు. చాలా మంది నా మీద బురద జల్లేదని ప్రయత్నం చేశారు. ఆ బురదలో వాళ్ళు కోరుకుపోయారు తప్ప ఏమి కాదు, ఏం జరగదు. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి. మీరు చేయలేని పనులు మా మీద నెపవేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో నదుల అనుసంధానం, దేశంలోనే నదుల అనుసంధానం జరగాలని నా కోరిక. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే మన మీనింగ్ ఉందిట్లో. పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్లి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు గాని అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పలేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నీళ్లు తప్పే ఉన్నట్లు ఉండేది. ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి, దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఆర్డీఎస్ లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 acres ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్ లో ఇచ్చాం. ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన ఆలీసాగర్, గుప్తా ఈ రెండు కూడా స్టార్ట్ చేశాం. ఒకప్పుడు హైదరాబాద్ కు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 year లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్ కి ఇచ్చాం. ఈ రోజు హైదరాబాద్ లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరు కానున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి కూడా సిట్ పిలుపునిచ్చారు అధికారులు. ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని తెలిపారు. గతంలో కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్టుగా గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరు కానున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి కూడా సిట్ పిలుపునిచ్చారు అధికారులు. ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని తెలిపారు. గతంలో కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్టుగా గుర్తించారు.
నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2,723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదించిన భారీ పరిశ్రమల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపైన సీఎం మంత్రులతోటి ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2,723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదించిన భారీ పరిశ్రమల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సీఎం మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన చర్చించిన ఆయన అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పర్యటనను ముగించుకుని నేరుగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యారు. అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని ఆయన వివరించారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన రామ్జీ పథకంలోని నిబంధనలపై చంద్రబాబు చర్చించారు. ఈ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60/40గా మార్చడం ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఆంధ్రప్రదేశ్పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని ఈ విషయంలో ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న సహకారానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే తరహా మద్దతును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై కూడా ఇరువురు నేతలు సమీక్షించుకున్నారు. ఖమ్మం జిల్లాలో నూతన సర్పంచులతోటి సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన నిప్పులు జరిగారు. ఇది పూర్తిగా సర్వభ్రష్ట ప్రభుత్వం అంటూ తీవ్రస్థాయిలో దుష్యమిత్తారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు 30% కమిషన్లు దండుకుంటున్నారని, ఇక్కడ 30% ట్యాక్స్ రాజ్ నడుస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. అలవి కానీ హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేశారన్నారు. అందరినీ మోసం చేసిన ప్రభుత్వం ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బి ట్యాక్స్ 30%, ఇక్కడ పక్కన పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు.
ఎవరికి వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ముగ్గురు మోసగాళ్ళు మొనగాళ్ళు కాదు. అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఉన్నాడు. ఇక మీరు చూస్తూనే ఉన్నారు ఆయన కథ. అయితే ఏం జరిగింది ఏం ఒరిగింది తెలంగాణకి అంటే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు, ఈ మూడు తప్ప పీకిందేమీ లేదు. ఎన్ని హామీలు ఎగ్గొట్టారు. కౌలు రైతుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరాలు రాసినాడు కౌలు రైతులకి. కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నారు రైతు బంధు, మీరు నాకు అవకాశం ఇవ్వండి, ఖమ్మం జిల్లా నుండి నాకు 9 సీట్లు ఇవ్వండి, ఇచ్చినట్టయితే 22 లక్షల మంది కౌలు రైతులకి నేను ఇస్తాను రైతు బంధు అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసినాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తున్నారు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే ఎకరానికి నేను 15,000 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 12,000 కుదించి అది కూడా ఇప్పటికిచ్చింది ఒక్కసారి. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతా ఉంది. మరి ఇప్పుడు వేస్తారో వేయరో ఎవరికి తెలియదు. 2 ఏళ్ళు బూతు మాటలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని ఎవరికోసమన్నా ఒకరికని చేసింటే దయచేసి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బూతు మాటలు అంటే చండాలమైన మాటలు, నాకు ఇష్టం ఉండదు కానీ తప్పట్లేదు. దరిద్రంగా ఆయన మాట్లాడుతుంటే మాకు ఎదురుగా ఉన్న మాకు రక్తం ఉడుకుతా ఉంది. సరే, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణకు ఎన్నో అపురూపమైన అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చినవాడు కేసీఆర్. తెలంగాణకి దేశ స్థాయిలో గౌరవం తెచ్చిపెట్టినవాడు కేసీఆర్. ఇవన్నీ కరెక్టే. మన పార్టీ అధ్యక్షుడిగా కూడా కేసీఆర్ కరెక్టే. కానీ ఇవన్నిటికి మించి మా నాయన కదా, మా నాన్న కదా. మరి మా నాన్నని ఇష్టం వచ్చినట్టంటే ఓ కొడుకుగా నా కోపం రాదా? మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా దిగజారి అని? వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే రక్తం ఉడుకుతున్నది. కౌలు రైతుల పక్షాన్ని అడుగుతున్నా ఏది రైతు బంధు అంటే ఏమంటాడు? నీ లాగులో తొండలు వదులుతా అంటాడు. ఏమైందయ్యా మహిళలకు ఇస్తానన్నా 2,500 అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏం చేయాలా? ఇట్లా మాట్లాడితే ఏమనాలా? తప్పట్లేదు. రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీల సంగతి దేవుడెరుగు. ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు. షాపుల్లో యూరియా లేక యూరియా కోసం లైన్లు కడుతుంటే రైతులు, మరి మన తమ్ముళ్ళందరూ వీడియోలు తీసి వాట్సాప్లలో పెడుతుంటే ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఒక కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. ఏమని? యాప్ అంట. యాప్లో వస్తుంది. యాప్లో ఎప్పుడు వస్తుంది? షాపులో ఉంటాయి కదా, అక్కడ షాపులోనే లేదు, యాప్లో ఎడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఈ యాప్ కూడా పనిచేయట్లేదు. యాప్ పనిచేయకపోతే ఇప్పుడు కొత్త నాటకం మళ్ళోటి కార్డు అంట. కార్డు ఇక గ్యారంటీ కార్డులు అయిపోయినాయి, యూరియా కార్డు కావాలంటే. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏ యాప్ అవసరం పడలేదు, ఏ కార్డు అవసరం పడలేదు. ఆటో వాడికి 4 రూపాయలు ఇస్తే బాయ్ కాడికి తీసుకొచ్చి బంగారం లాగా 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 యూరియా బస్తాలు బాయ్ కాడికే వచ్చేది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఉపయోగించిన భాష చూస్తుంటే కేటీఆర్లో అసహనం పరాకాష్ఠకు చేరిందన్నారు. వరుస ఓటములతోటి సహనం కోల్పోతున్న కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్దొన్ని అవుతానని అనుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి భాషతోటి కేటీఆర్ తన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారని, ఇకనైనా రాహుల్ గాంధీని ఈ రకమైన విమర్శలు మానుకోవాలని పొన్నం హెచ్చరించారు. రాహుల్ గాంధీ గారిని ఆ భాషలో విమర్శిస్తా ఉన్నాడంటే కేటీఆర్ గారి అసహనం పరాకాష్ఠకు చేరింది. అసహనములో ఓపికను కోల్పోయి నీ ఓటముల పరంపర కొనసాగే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా పెద్దోడు అవుతున్నాం అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. ఈ దేశ స్వతంత్రం కోసము, తదనంతరం దేశం కోసం, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. రాహుల్ గాంధీ గారి మనసుకు సంబంధించిన విషయంలో ఇటువంటి భాష వాడి గొప్పవాడివి కావు, నీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు కేటీఆర్ గారు. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా విమర్శించడం మానుకో. రాజకీయాల్లో ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ విధంగా భాషను ఉపయోగించుకొని మీ యొక్క అసహనాన్ని, మీకు ఉండబడేటువంటి ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. జాగ్రత్త. రాహుల్ గాంధీ గారిని మరొకసారి ఈ విధంగా వ్యవహరించినట్టయితే తప్పకుండా ఇప్పటికే ప్రజలు అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పారు. మళ్ళా ప్రజాస్వామ్యం ద్వారా అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లను సీఎం రేవంత్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిహెచ్ లక్ష్మి, చంద్రకళ, సరస్వతి, అమృతమ్మ, శ్రావణి ఇటీవల సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.
భూములు కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన ఎక్విప్మెంట్స్, అనేక కుల సంఘాలకు నిధులు ఇచ్చామన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. అనేక కార్యక్రమాలకు కేంద్రం నిధులు ఇస్తుంది అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి, వేరే వాళ్లకు అధికారం ఇస్తే నిధులు దారి మల్లుతాయన్నారు. జమ్మికుంట హుజాబాద్ మున్సిపాలిటీస్ ను మాకు అప్పచెప్పండి, బీజేపీకి అప్పచెప్పండి. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇయ్యని చెప్పి క్లియర్ చెప్పింది. నాకు ఒక్క పైసలు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, తెచ్చేది మేము. కాబట్టి నిధులు తీసుకొచ్చేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్ప వేరే ఆశలు లేనేలేవు. కాబట్టి ఈ జమ్మికుంటలో కన్వీనర్ రైల్వే స్టేషన్ అందంగా తీర్చిదిద్దాం. నెక్స్ట్ ఈ స్కీమ్ లో జమ్మికుంటనే ప్రతిపాదన పెట్టాం. మనం జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీమ్ ఉంటుంది దానిలో గానీ, లేకుంటే వేరే నిధులు ఇచ్చి జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ తర అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచన. నాయంచర్ కూడా ఎండోమెంట్ టూరిజం సంబంధించి నిధులు తీసుకొచ్చి మాకు మున్సిపల్ అప్పచెప్తే మాకు అప్పచెప్పండి. దానిలో పార్క్ గానీ, బోటింగ్ సౌకర్యం గానీ, జమ్మికుంట ప్రాంత ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు కూడా వచ్చి ఆహ్లాదం కోసము వాళ్ళు వచ్చే విధంగా బోటింగ్ ఏర్పాటు గానీ, అందమైన పార్క్ గానీ, అన్ని సౌకర్యాలతో ఒక టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రోడ్స్ గానీ, ట్రైన్స్ గానీ, వాటర్ ఫెసిలిటీస్ గానీ, ఈ టూరిజం సంబంధించి గానీ ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ నిర్ణయము ప్రజల చేతిలో ఉన్నది. ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అప్పచెప్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మాకు నిధులు వస్తాయని చెప్పి నమ్మకం, విశ్వాసం ఉందో దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ఈ జమ్మికుంట గాని హుజాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వట్టి ఏదో మీద గాలి మాటలు చెప్పి పోవడం కాదు. ఇవాళ 6,50,00,000 శాంక్షన్ చేసినాకనే వచ్చిన ఈ 10 కోట్ల రూపాయలు అయినకనే వస్తున్నా. ఇలా శాంక్షన్ తీసుకునే వచ్చిన. కాబట్టి ఆ పనులు ప్రారంభం అనేది ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. ఈ 4 కమిషనరేట్ల పరిధిలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం కొత్త జోన్లకు డీసీపీను నియమించింది. ఇక మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీకి సిఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట కొత్త సిపిగా రష్మి పెరుమాల్ నియమించారు. చెవిమ్ల డీసీపీగా యోగేష్ గౌతమ్, కుకుట్పల్లి డీసీపీగా రీతిరాజ్, రాజేంద్ర నగర్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీగా సురేష్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడ దగ్గర కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించారు. కోకాపేటలో బర్త్డే పార్టీ చేసుకుని ఫ్రెండ్స్ని డ్రాప్ చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఐపీఎస్ కాలేజీలో చదువుతున్నట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడ దగ్గర కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించారు. కోకాపేటలో బర్త్డే పార్టీ చేసుకుని ఫ్రెండ్స్ని డ్రాప్ చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక విద్యార్థులందరూ ఐబీఎస్ కాలేజీలో చదువుతున్నట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కారు యాక్సిడెంట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, మోతియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిర్జాగూడ వద్ద చెట్టును ఢీకొన్న ఎకో స్పోర్ట్స్ కార్ లో 4 స్టూడెంట్స్ కూడా మృతి చెందారు. అయితే వీరంతా కూడా ఇక్ఫై కాలేజ్ సంబంధించిన వారిగా గుర్తించారు. అయితే ఒక యువతి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే కోకాపేటలో బర్త్డే పార్టీ చేసుకుని ఫ్రెండ్స్ డ్రాప్ చేసి వెళ్తుండగా
ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే మృతి చెందిన వారంతా కూడా ఇక్ఫై కాలేజ్ సంబంధించిన వారిగా గుర్తించారు. ఒకరు నిఖిల్, సూర్యతేజ, రోహిత్, ఇంకో సుమంత్, ఇక్కడ నలుగురు కూడా గుర్తించారు. అయితే నక్షత్ర అనే ఒక యువతికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరిని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు ఏంటంటే మద్యం సేవించి ఒక ర్యాష్ డ్రైవ్ చేయడం వల్లనే ఈ యొక్క యాక్సిడెంట్ కూడా జరిగిందని మాత్రం ప్రధానంగా చెప్తారు. అయితే ఇండియన్ బిజినెస్ ఆఫ్ స్కూల్ యొక్క దొంతనపల్లి కలెక్టర్ అర్నాట్ సంబంధించిన నేపథ్యంలోనగా ఇక్కడ పార్టీ చేసుకుని వస్తుండగా ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టడంతోనే ఒక పూర్తిగా దీనికి సంబంధించి విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మొత్తం కారులో 5 మంది కూడా ప్రయాణిస్తున్నారు. 5 మంది ప్రయాణిస్తున్న నేపథ్యంలో 4 చనిపోయారు. వీరిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా అంటే యొక్క మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే సూర్యతేజ BBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, సుమిత్ BBA థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, నిఖిల్ BBA థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అంతేకాకుండా రోహిత్ MGIT విద్యార్థిగా తెలుస్తుంది. అయితే గాయపడిన నక్షత్ర మాత్రము BBA థర్డ్ ఇయర్ గా చదువుతున్నట్లుగా దీనికి సంబంధించి గుర్తించారు. మొత్తానికి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క కారు సంబంధించిన నంబర్ చూస్తే AP31 DT ఒక 4899 ఈ యొక్క కార్ గా దీనికి సంబంధించి కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రం విద్యార్థులు కోకాపేటలో యొక్క ఫ్రెండ్స్ కి సంబంధించిన బర్త్డే పార్టీ చేసుకుని వస్తున్న నేపథ్యంలోనే యొక్క ఘోర రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు పోలీసులు కూడా హెచ్చరించారు. ఒక బర్త్డే పార్టీ నిర్వహించి మద్యం తాగిన మధ్యలో కారు నడపొద్దని చెప్పి కూడా చాలా సార్లు కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులు హెచ్చరించినా కానీ స్టూడెంట్స్ మాత్రం వీటిని పట్టించుకోలేని నేపథ్యంలోనే ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయని ప్రధానంగా మనం అనుకోవచ్చు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ ఒక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చేవేల మార్చిలు కూడా వచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తోటి విద్యార్థులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక పార్టీ చేసుకుని వస్తుండగా అనంత లోకాలకి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవడం మాత్రము కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించి కూడా చాలా విషాద ఛాయలు అమ్ముకొని మొత్తానికి ఒక కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం అనంతరం కూడా వీరి కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాలను కూడా అప్పచెప్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం సుమిత్ చూస్తే కోకాపేటలోనే నివాసం ఉంటున్నాడు. మరోవైపు నిఖిల్ మాత్రము నార్సింగ్, ఆ యొక్క రోహిత్ మాత్రము ఒక రాజపుష్ప కోకాపేటలోనే నివసిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రం సూర్యతేజ ఒక మంచిర్యాల సంబంధించిన విద్యార్థిగా తెలుస్తుంది. అంతేకాకుండా నక్షత్ర మాత్రము ఇక్కడనే ఒక కోకాపేటకు సంబంధించిన నివాసిగా అనేది సంబంధించి చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా పోలీసులు మాత్రము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. అయితే బర్త్డే పార్టీ ఎక్కడ నిర్వహించారు, ఆ సంఘటన స్థలం కూడా వెళ్తున్నారు. ఎవరు ఎంత పెద్ద మద్యంలో అంటే ఎంత పెద్ద మొత్తంలో మద్యం సేవించారనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు. పవన్, ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది పవన్? అయితే ఒక అర్ధరాత్రి చోటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.